అప్పుడప్పుడు మనం కొన్ని ప్రిడిక్షన్స్ గురించి వింటూ ఉంటాం. అంటే ప్రపంచం అంతరించిపోబోతోంది, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా అంతరించిపోబోతున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉంటాయి. నోస్ట్రాడమస్ చెప్పాడని ఇంగ్లీష్ వాళ్ళు చెప్పుకుంటారు, బ్రహ్మం గారు చెప్పారని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా చాలా చోట్ల మనకి ప్రిడిక్షన్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. అయితే దానికి కారణం ఇల్నెస్ కావచ్చు, లేదంటే గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, లేదంటే న్యూక్లియర్ వార్ కావచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ మీకు ఒక విషయం తెలుసా, ఇప్పటికే ఈ భూమి మీద ఎన్నోసార్లు మనుషులు ఆల్మోస్ట్ అంతరించిపోయే సిచ్యువేషన్స్ అయితే వచ్చాయి. అండ్ అందులో కొన్ని అయితే నిజంగా మనుషుల్ని చాలా వరకు చంపేశాయి, కొన్నేమో మనుషులు భయపడ్డారు ఈ సంఘటన జరిగితే మనుషులు అంతరించిపోతారేమో అని చెప్పి. కానీ అలా జరగలేదు, జస్ట్ మిస్ అయిపోయాం. సో దాని కారణంగా ఇప్పుడు మనం అందరం కూడా ఇక్కడ ఇలా బ్రతుకున్నాం. ఈ వీడియోలో నేను మాట్లాడగలుగుతున్నాను, మీరు చూడగలుగుతున్నారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. లేదంటేనా ఈ పాటికి సఫా. సో అలాగే మానవ జాతి అంతరించిపోతాది అని మనుషులు అనుకున్న 5 సందర్భాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, టోబా వాల్కనో. ఈ టోబా వాల్కనో అనేది 75,000 సంవత్సరాల క్రితం ఇండోనేషియాలోని ఒక ప్రాంతంలో బద్దలవడం జరిగింది. గత 20 లక్షల సంవత్సరాలలో ఏర్పడిన అత్యంత భారీ వాల్కనిక్ ఎరప్షన్ ఇదే అని చెప్పి శాస్త్రవేత్తలు అయితే నమ్ముతూ ఉంటారు. ఇది ఎప్పుడైతే బద్దలైందో ఆ టైంలో గాలిలోకి 3,000 క్యూబిక్ కిలోమీటర్ల ఎత్తుకి ఆ యాష్ అనేది ఎగిసిందంట. అండ్ అంతేకాకుండా లైట్ బ్లాకింగ్ పార్టికల్స్ ఏవైతే అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు బయటకు రిలీజ్ అవుతూ ఉంటాయో అవి మిలియన్స్ సంఖ్యలో బయటకు రిలీజ్ అయ్యాయంట. అండ్ దాంతో పాటుగా ఎన్నో దారుణమైన గ్యాసెస్ కూడా బయటకు రిలీజ్ అయ్యాయి. ఇలాగ చాలా అంటే చాలా దారుణంగా మారిపోయింది పరిస్థితి. అప్పట్లో ఇది ఒక ప్రమాదకరమైన క్యాటాస్ట్రోఫిక్ ఈవెంట్. దీని కారణంగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఆ టైంలో చాలా చల్లగా మారిపోయింది. అండ్ రెయిన్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. దాని కారణంగా మొక్కలు చనిపోయాయి, ఫుడ్ షార్టేజ్ అనేది ఎక్కువైపోయింది ఆ టైంలో మనుషులకి అలాగే జంతువులకు కూడా. అండ్ ఆ టైంలో ఆల్మోస్ట్ అందరూ కూడా ఏమనుకున్నారంటే మనుషులు ఆల్మోస్ట్ అంతరించిపోతారేమో ఇంకా, ఎందుకంటే మనుషుల యొక్క పాపులేషన్ చాలా వరకు తగ్గిపోతూ వస్తోంది. ఆకలి కారణంగా కొంతమంది చనిపోతున్నారు, ఆ అగ్నిపర్వతం యొక్క ఇంపాక్ట్ కారణంగా కొంతమంది చనిపోతున్నారు, గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి తగ్గిపోవడం వల్ల కొంతమంది చనిపోతున్నారు. ఆ టైంలో గ్లోబల్ టెంపరేచర్స్ యావరేజ్ గా 3.8 డిగ్రీల వరకు తగ్గిపోయాయి. అండ్ కొన్ని ప్రాంతాలలో ఇది 20 డిగ్రీల వరకు కూడా తగ్గిపోయింది. సో మనుషులకి చల్లదనం తప్ప ఇంకేమీ తెలియట్లేదు ఆ టైంలో. అండ్ కొంతమంది రీసెర్చర్లు ఈ విషయంతో అగ్రి అవ్వరు. కానీ చాలా మంది ఏమంటారంటే ఒకప్పుడు గ్లోబల్ వాల్కానిక్ వింటర్ అనేది వచ్చింది 10 ఏళ్ల పాటు, దానికి కూడా ఇదే కారణం అయి ఉంటుంది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే సూర్యకాంతి రాదు, సూర్యుడి నుంచి వచ్చే వేడి రాదు, ఇదేది కూడా రాదు కదా. సో మొత్తం యాష్ లేయర్ తో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలోనే ఇలా జరిగి ఉండొచ్చని అయితే అభిప్రాయపడుతున్నారు. బట్ ఏమో మరి ఆ టైంలో సౌత్ ఏషియా మొత్తం కూడా ఆల్మోస్ట్ 6 ఇంచుల థిక్నెస్ తో నిండి ఉన్న ఈ టైప్ ఆఫ్ క్లౌడ్స్ తో నిండిపోయి ఉంది. అండ్ కొన్ని రకాల మంకీ జాతులు అలాగే టైగర్స్, చీతాస్ ఇవి మాత్రమే బ్రతికాయి ఆ ప్రాంతాలలో ఉన్నప్పటికీ కూడా. చాలా వరకు జీవులు కూడా అంతరించిపోయాయి. అంటే కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఇవి కాకుండా ఇంకొన్ని జీవులు కూడా బ్రతికుండొచ్చు, లేదంటే మనకి తెలిసినవి మాత్రమే కాకుండా ఇంకా మనకు తెలియని ఎన్నో జీవులు అంతరించిపోయి ఉండొచ్చు. ఎందుకంటే జెనెటిక్ గ్రాఫ్ అనేది చాలా వరకు పడిపోయింది ఆ టైంలో. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత కొంచెంగా రికవర్ అయింది. మనుషుల సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోయినా మళ్ళీ రికవర్ అయింది. ఎక్స్టెన్షన్ కి ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేసారు మనుషుల యొక్క సంఖ్య అనేది, బట్ జస్ట్ మిస్ అని చెప్పుకోవాలి ఆ టైంలో. అండ్ జంతువుల విషయంలో కూడా చాలా వరకు డ్రాస్టిక్ డౌన్ఫాల్ అయితే కనిపించింది. బట్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా పుంజుకున్నాయి. ప్రస్తుతానికి మనుషులు భూమి మీద సుమారుగా 8 బిలియన్ ఉన్నారు, అంటే 800 కోట్ల మంది ఉన్నారు దగ్గర. వీళ్ళంతా కూడా అప్పుడు ఏదైతే చిన్న పాపులేషన్ బ్రతికిందో మనుషులలో వాళ్ళ నుంచి పుట్టిన వాళ్లే కదా. సో 75,000 సంవత్సరాలలో ఈ స్థాయిలో మనుషుల జనాభా అనేది పెరిగిపోయిందంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆ టైంలో మనుషులు ఎవరు బ్రతకపోయినట్టయితే, అందరూ చనిపోయినట్టయితే ఇప్పుడు ఇంకా మనుషులు ఎవరు కనబడేవారు కాదు కదా. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, మీరు వినే ఉంటారు ఆటమ్ స్మాషర్ అనే పదం కోసం. అదేనండి లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్. ఇది ఎక్కడుంటుందో తెలుసా? ఫ్రాన్స్ మరియు స్విట్జర్లాండ్ యొక్క బోర్డర్లో ఉంటుంది. ఇది ఒక 17 మైళ్ళ పొడవున్న అండర్ గ్రౌండ్ ట్యూబ్. ఇది
ఇది సుమారుగా 9,000 మ్యాగ్నెట్స్ తో కలిసి ఉంటుంది. దీన్ని ఎందుకు తయారు చేశారంటే పార్టికల్స్ స్మాష్ చేయడం కోసం, అది కూడా హై స్పీడ్స్ లో, నార్మల్ స్పీడ్స్ కూడా కాదు. దీని యొక్క పర్పస్ ఏంటంటే బిగ్ బ్యాంగ్ కి సంబంధించిన మిస్టరీస్ కావచ్చు, అలాగే మాస్ కి సంబంధించిన ఆరిజిన్స్ గురించి కావచ్చు, అలాగే మిగతా ఫిజిక్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా జవాబులను తెలుసుకోవడం కోసం అని చెప్పి దీన్ని కనుగొనడం జరిగింది. ఇది అతిపెద్ద పార్టికల్ యాక్సలరేటర్ ఇప్పటివరకు నిర్మించిన వాటిలో. అండ్ దీన్ని లాంచ్ చేసే టైంలో చాలా మంది ఏమని భయపడ్డారంటే దీని కారణంగా ప్రపంచం అంతమైపోతుంది అని నమ్మారు. అంటే ఈ మెషిన్ అనేది పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక బ్లాక్ హోల్ అనేది క్రియేట్ అయ్యి ఆ బ్లాక్ హోల్ భూమి మొత్తాన్ని కూడా తన లోపలికి లాగేసుకొని భూమిని ఒక గోరంత సైజులోకి మార్చేస్తుంది. సో మనుషులందరూ కూడా చనిపోతారన్న భయం అప్పట్లో చాలా మందిలో స్ప్రెడ్ అయిపోయింది. అండ్ ఇన్ఫాక్ట్ దీని మీద కోర్టులో కూడా కేసులు అయితే పెట్టడం జరిగింది. దీన్ని ఆపేయాలి, ఈ ప్రాజెక్ట్ ని అసలు ఇంకా ముందుకు వెళ్ళనివ్వకూడదని చెప్పి, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళినట్టయితే భూమి నాశనం అయిపోతుంది కాబట్టి అని చెప్పి చాలా మంది అయితే చెప్పారు. అప్పట్లో కొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని సపోర్ట్ చేస్తే ఏమని చెప్పారంటే ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క అవుట్కమ్ ఏంటనేది మనకి కూడా తెలియదు, ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి జరగలేదు కదా. సో దానివల్ల మనం చెప్పలేము ఏం జరుగుతుంది అనేది. సో ఇది జరిగితేనే అసలు ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందని చెప్పారు. అయితే సెర్న్ శాస్త్రవేత్తలు కూడా అప్పట్లో ఏమని చెప్పారంటే ఒక పాసిబిలిటీ అయితే ఉంది, దీని కారణంగా మినియేచర్ బ్లాక్ హోల్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే. సో మరి చెప్పలేము ఏం జరుగుతుందో అన్నారు. అయితే ఆ తర్వాత ఆ ఎక్స్పెరిమెంట్ కి చెందిన శాస్త్రవేత్తలోనే ఒక వ్యక్తి ఏమని చెప్పారంటే ఒకవేళ దీని నుంచి గ్రావిటీ కనుక బయటకు లీక్ అయ్యి ఎక్స్ట్రా డైమెన్షన్స్ లో కనుక వెళ్ళినట్టయితే అది ఖచ్చితంగా ఒక మినియేచర్ బ్లాక్ హోల్ అయితే క్రియేట్ చేస్తుంది అని చెప్పారు. అండ్ అది కూడా లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ యొక్క బయట భాగంలోనే క్రియేట్ అవుతుందని చెప్పారు. అయితే స్టీఫెన్ హాకింగ్ యొక్క ఇంటర్వ్యూ అనేది ప్రజలకి చాలా మంచి పాజిటివ్ ఒపీనియన్ తీసుకొచ్చింది. ఆయన తన యొక్క ఒపీనియన్ చెప్పాడనమాట ఈ మిషన్ మీద. దీనికి అంత సీన్ లేదు, అండ్ ఒకవేళ ఆ బ్లాక్ హోల్ క్రియేట్ అయినా కూడా అది భూమిని మింగేయలేదు అన్నట్టుగా చెప్పారు ఆయన. సో అప్పుడు ఆ మిషన్ కి ఓకే అంత సీన్ లేదని చెప్పి అర్థమైన తర్వాతే దీనికి పర్మిషన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ప్రపంచం అంతం కాదన్న క్లారిటీ వచ్చాకే సెప్టెంబర్ 10, 2008 ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మరియు అత్యంత పవర్ఫుల్ పార్టికల్ యాక్సలరేటర్ అనేది ఆన్ అయింది. సో అందరూ అనుకుంటున్నట్టుగా ఏమీ కాలేదు. సో అప్పుడు హెడ్లైన్స్ ఏమని వచ్చాయంటే మైక్రోస్కోపిక్ బ్లాక్ హోల్ ఏమీ ఫామ్ అవ్వలేదు, భూమి నాశనం అయిపోలేదు అని చెప్పారనమాట. అయితే స్టార్ట్ అయింది, కానీ తర్వాత వెంటనే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి దీనికి. సో షట్ డౌన్ అయిపోయింది. ఆ తర్వాత 7 ఏళ్ల పాటు అలా కంప్లీట్ గా షట్ డౌన్ లోనే ఉన్నాక ఏప్రిల్ 2015 మళ్ళీ తిరిగి పనిచేయడం మొదలుపెట్టింది. అండ్ దాని యొక్క మాక్సిమం పవర్ ని యూజ్ చేసేలాగా ఇప్పుడు దాన్ని పర్ఫెక్ట్ గా తయారు చేశారు. బట్ ఇప్పటికీ కూడా దీని కారణంగా బ్లాక్ హోల్స్ క్రియేట్ అవుతాయి, దాని కారణంగా భూమి అంతరించిపోతుంది, మనుషులు నాశనం అయిపోతారని నమ్మే వాళ్ళ సంఖ్య అయితే మాత్రం లేకపోలేదు, ఉన్నారు ఇప్పటికీ కూడా చాలా మందే ఉన్నారు. నెంబర్ 3 ఎబోలా. యాక్చువల్గా వెస్ట్ ఆఫ్రికాలో వచ్చిన ఈ ఎబోలా అవుట్ బ్రేక్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా అంటే చాలా భయాందోళనకు గురి చేసింది. ఇది ఈ భూమి మీద ఎప్పటి వరకు ఫామ్ అయిన అతిపెద్ద వ్యాధులలో ఒకటి. కాకపోతే దాన్ని మనం ప్లేగు వ్యాధితో కంపేర్ చేయలేము, ఎందుకంటే అప్పట్లో పూర్ హైజీన్ అనేది చాలా ఎక్కువగా ఉండేది, ట్రీట్మెంట్ కూడా సరిగ్గా ఉండేది కాదు. సో దాని వలన ఈ ప్లేగు వ్యాధి అనేది ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువగా మరణాలకు కారణమైన అలాగే అన్కంట్రోలబుల్ డిసీజెస్ లో ఒకటి. యాక్చువల్గా ఇది మొట్టమొదటిసారిగా చైనాలోనే పుట్టిందని అనుకుంటున్నారు. ఆ తర్వాత ఇది మొత్తం దేశం అంతా, ఆ తర్వాత ప్రపంచం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. అండ్ దీనికి మెయిన్ రీజన్ ర్యాట్స్ అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. అండ్ ఇప్పటివరకు ఈ భూమిని కుదిపేసిన 3 మేజర్ పాండమిక్స్ లో ఇది అత్యంత ముఖ్యమైనదని చెబుతూ ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ సెకండ్ పాండమిక్ అయినా కూడా ఎక్కువ మరణాలకు కారణమైంది అండ్ ఎక్కువ ఏళ్ల పాటు కొనసాగింది కూడా. 14వ శతాబ్దంలో మొదలయ్యి 19వ శతాబ్దంలో ముగిసిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత కఠినమైన వ్యాధో. ఆ టైంలో చాలా మంది ఏమనుకున్నారంటే ఇది మనుషుల్ని మొత్తాన్ని కూడా సమూలంగా నాశనం చేసేస్తుంది అనుకున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మనుషులు చనిపోతూనే ఉన్నారు, గుట్టల శవాలైతే పేరుకుపోతూనే ఉన్నాయి. ఇది మెయిన్ గా మనకి 2 రకాలుగా వస్తూ ఉంటుందన్నమాట. ఒకటేమో ఫ్లీ బైట్స్ ద్వారా, రెండోదేమో ఎయిర్ బోన్ ద్వారా. అండ్ ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే ఎవరైనా ఒక వ్యక్తికి ఆల్రెడీ ఇది వచ్చినట్టయితే వాళ్ళ యొక్క బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా ఇది వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. వన్స్ ఇన్ఫెక్ట్ అయ్యిందంటే కొద్ది రోజుల్లోనే మరణం మీ దగ్గర ఉంటుంది, ఎందుకంటే చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఇది మన బాడీ మొత్తాన్ని కూడా తినేస్తుంది. ఆ టైంలో ఇది చైనా యొక్క పాపులేషన్ 50% పాపులేషన్ ని, యూరప్ పాపులేషన్ లో 60% పాపులేషన్ ని, ఆఫ్రికా పాపులేషన్ లో 8వ వంతు పాపులేషన్ ని చంపేసింది. ఎంతో మంది డాక్టర్లు చనిపోయారు. ఎన్నో విలేజెస్ మనుషులు లేక వెలివేసిన నగరాలుగా మారిపోయాయి. ఒక అంచనా ప్రకారం 200 మిలియన్ పీపుల్ చనిపోయారంటే 20 కోట్ల మంది చనిపోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అప్పట్లో జనాభా కూడా చాలా తక్కువ. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు, 20 కోట్ల మంది అంటే మనుషులు ఆల్మోస్ట్ అంతరించిపోయే స్థితికి అయితే వచ్చేసింది. కాకపోతే అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేవి చాలా అంటే చాలా వరస్ట్ గా ఉండేవి కాబట్టి మనుషులు ఎక్కువగా వేరే ప్రాంతాలకు వెళ్లేవారు కాదు. వాళ్ళు ఉన్న కమ్యూనిటీస్ లోనే ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేది. ఒకవేళ మనుషులు అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ ని బాగా కలిగి ఉండి యూరప్ నుంచి ఇండియాకి, ఆ తర్వాత ఏషియాలో ఉన్న మిగతా ప్రాంతాలకి
అలాగే అమెరికన్ ప్రాంతాలకు కూడా వెళ్ళినట్టయితే మనుషులు పూర్తిగా చనిపోయి మానవ జాతిని సమూలంగా అంతరించిపోయేదేమో కూడా. ఇప్పటికీ కూడా మనకి ఈ ప్లేగు వ్యాధి అనేది కొన్ని చోట్ల కనిపిస్తోంది. 2002 నుంచి 2014 వరకు చేసిన సర్వేలో తేలిన విషయం ఏంటంటే ఏడాదికి కొన్ని వేల కేసులు ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్నాయి దీని కారణంగా. కాకపోతే మొదటి రోజే గుర్తించినట్టయితే, ఈ వ్యాధి సోకిన వెంటనే గుర్తించినట్టయితే వాళ్ళని కాపాడుకోవచ్చని అయితే చెబుతూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్లేగు వ్యాధి అనేది సమూలంగా అంతరించిపోవడానికి కొన్నేళ్ల టైం అయితే పడుతుందంట. కానీ అప్పట్లో మాత్రం ఆల్మోస్ట్ మనుషుల్ని అంతరించిపోయే స్థితి వరకు తీసుకొని వెళ్ళింది ఇది. నెంబర్ 4, ఆస్ట్రాయిడ్. యాక్చువల్గా భూమిని నాశనం చేయడానికి ప్రతిరోజు ప్రతి ఏడాది కూడా ఎన్నో ఆస్ట్రాయిడ్స్ వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే భూమి వైపు వచ్చే ఆస్ట్రాయిడ్స్లో ప్రతి 9,09,000 ఆస్ట్రాయిడ్స్లో ఒకటి మాత్రమే భూమిని ఢీకొట్టే అవకాశం అయితే ఉందంట. అయితే 2014లో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ అనేది వస్తోంది భూమి వైపుగా. అది చాలా అంటే చాలా పెద్దగా కనిపిస్తోంది. ఒకవేళ అది కనుక భూమిని తాకిందంటే అది చాలా సివియర్ డ్యామేజ్ అయితే చేస్తుంది మనకి. సో అందుకని అందరూ కూడా అది భూమిని తాకకూడదని కోరుకుంటూ ఉన్నారు. 2015 జూన్ నాటికి ఇది భూమిని చేరుకునే అవకాశం అయితే ఉంది అని చెప్పారు. అండ్ దాని యొక్క సైజు 1.5 మైళ్ళు ఉందంట. అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి, చాలా విలువైనవి కూడా. అవేంటంటే నికెల్, ఐరన్, కోబాల్ట్, వాటర్, నైట్రోజన్, హైడ్రోజన్, అమోనియా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చాలా అంటే చాలా విలువైన స్టోన్ ఇది. ఇది భూమి మీదకి ఎక్కడ వస్తుందో, భూమికి ఎక్కడ డ్యామేజ్ చేస్తుందో అందరూ భయపడ్డారు. కాకపోతే అదృష్టవశాత్తు అది భూమి నుంచి పక్కకు వెళ్ళిపోయింది. అది గంటకి 44,500 మైళ్ళ వేగంతో వస్తోంది. సో చాలా వేగంగా కూడా వస్తోంది. సో అంత వేగంగా వచ్చి భూమిని ఢీ కొడితే ఇంకా ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో అందుకని చాలా భయపడ్డారు అందరూ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఆస్ట్రాయిడ్ ఇప్పటి వరకు భూమి మీద పడిన ఆస్ట్రాయిడ్స్ అన్నిటికంటే 15 రెట్లు ఎక్కువగా ఉంది. కాకపోతే అదృష్టవశాత్తు అది భూమిని దాటుకుంటూ వెళ్ళిపోయింది. 40 లక్షల మైళ్ళ డిస్టెన్స్ నుంచి వెళ్ళిపోయింది. మనకి 40 లక్షల మైళ్ళు అంటే చాలా ఎక్కువేమో కానీ స్పేస్ పరంగా మాత్రం అది చాలా అంటే చాలా చిన్నది. అయితే అప్పుడే శాస్త్రవేత్తలు అలాగే ఆస్ట్రోనామర్స్ అందరూ కూడా ఏమని చెప్పారంటే మనం ఒక కొత్త టెక్నాలజీని అయితే తయారు చేయాలి. అది అట్లీస్ట్ ఆస్ట్రాయిడ్స్ని డైవర్ట్ చేయాలి, లేదంటే ఆస్ట్రాయిడ్స్ని డిస్ట్రాయ్ చేయాలి మన భూమిని చేరుకునే లోపే. లేదంటే అటువంటి భారీ భారీ ఆస్ట్రాయిడ్స్ కనుక మన భూమిని తాకినట్టయితే మన పరిస్థితి చాలా వరస్ట్గా మారిపోతుంది. సో ఇప్పటి నుంచైనా మేలుకోండి, దానికి సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేయండి అని చెప్పి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి సంబంధించిన పరిశోధనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ చాలా ఆస్ట్రాయిడ్స్, చాలా మెటీరియల్స్ ఇవన్నీ కూడా భూమి యొక్క అట్మాస్ఫియర్ లోకి వస్తాయి. కానీ చిన్నగా ఉన్నవన్నీ కూడా అట్మాస్ఫియర్ లోకి రాగానే పేలిపోతూ ఉంటాయి. కొంచెం పెద్దవైతేనే భూమి మీద కొంచెం ఇంపాక్ట్ అయితే చూపిస్తూ ఉంటాయి. లేదంటే అసలు మనకి ఈ ఆస్ట్రాయిడ్స్ కారణంగా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. చెప్తున్నాను కదా, 9,09,000 ఆస్ట్రాయిడ్స్ లో ఒకటి మాత్రమే భూమిని ఢీకొట్టే అవకాశం ఉంది. అండ్ అది కూడా ఏంటంటే మధ్యలో పేలిపోకుండా భూమిని తాకినట్టయితేనే ఇంపాక్ట్ చూపిస్తుంది, లేదంటే లేదు. కాకపోతే ఏంటంటే ఇలాంటి భారీ భారీ ఆస్ట్రాయిడ్స్ 1.5 మైళ్ళు అంటే మామూలు ఆస్ట్రాయిడ్ కాదు, అది చాలా పెద్దది. సో దాని కారణంగా అప్పుడు ఏమవుద్దంటే సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, గ్లోబల్ ఎక్స్టెన్షన్ అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని నగరాలు సమూలంగా తుడిచిపెట్టుకుపోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే భూమికి దగ్గరగా వచ్చే ఆస్ట్రాయిడ్స్ లో, మెట్రాయిడ్స్ లో 98% అసలు ఎవరికి కూడా తెలియదంట, నాసా వాళ్ళకు కూడా తెలియదంట. భూమికి బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత మాత్రమే దాన్ని గుర్తించగలుగుతారు. అండ్ అదృష్టవశాత్తు ఈ పక్క నుంచి వెళ్ళిపోతే పర్లేదు, కానీ లేదంటే భూమిని చేరుకుంటే మాత్రం డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటాయి. సో ఇది కూడా ఒక ప్రాబ్లము, భూమికి దగ్గరగా వచ్చేంత వరకు వాటిని గుర్తించలేకపోవడం. సో దీనికి సంబంధించి డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారు, మరి చూడాలి. నెంబర్ 5, న్యూక్లియర్ వార్ హెడ్స్. యాక్చువల్గా మనం అందరం కూడా ఈ హిరోషిమా, నాగసాకిల గురించి వింటూనే వచ్చాం చిన్నప్పటి నుంచి కూడా. అవే ఇప్పటి వరకు పడిన అణుబాంబులు, ఆ తర్వాత మళ్ళీ పడలేదు, మనకందరికీ కూడా తెలిసిందే. కాకపోతే ఒక స్టడీని అయితే చేయడం జరిగింది 2వ ప్రపంచ యుద్ధం ముగిసిపోయిన తర్వాత. ఆ స్టడీలో ఏమని తేల్చారంటే భూమి మొత్తాన్ని కూడా సమూలంగా నాశనం చేయాలి అంటే భూమి మీద ఏ ఏ ప్రాంతాల్లో అణుబాంబులు కనుక వేసినట్టయితే సమూలంగా మానవ జాతి మొత్తం తుడిచిపెట్టిపోతుందనేది సర్వే చేసి ఇక్కడ ఈ పాయింట్స్ రూపంలో పెట్టడం జరిగింది. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫోటో అదే. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ డాట్స్ అన్నిట్లోని కూడా ఆ సెంటర్ డాట్స్ ఏదైతే ఉన్నాయో మిడిల్ గా అక్కడ కనుక ఒక అణుబాంబు వేసినట్టయితే, పెద్ద అణుబాంబు ఒకటి, ఇంకా మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నాశనం, దుంప నాశనం, మామూలు కూడా కాదు. సో వాళ్ళు చేసిన స్టడీస్లో తేలింది ఏంటంటే ప్రపంచం మొత్తం నాశనం అయిపోవడానికి మహా అయితే 10 నుంచి 100 అణుబాంబులు సరిపోతాయి, మనుషులు పూర్తిగా నాశనం అయిపోతారు. ఈ విషయాన్ని వాళ్ళు తేల్చడం జరిగింది. మీకు ఒక విషయం తెలుసా, ఆల్రెడీ 2 సార్లు మనం న్యూక్లియర్ వార్ని జస్ట్లో మిస్ అయ్యాం. ఫస్ట్ టైం ఎప్పుడో తెలుసా, జనవరి 25, 1995 యొక్క ఎర్లీ హవర్స్లో. యాక్చువల్గా ఏమైందంటే నార్వేజియన్ మరియు అమెరికన్ శాస్త్రవేత్తలు అమెరికాలోంచి ఒక 4 స్టేజ్ రాకెట్ను ఒకదాన్ని సైంటిఫిక్ ఎక్విప్మెంట్తో పాటుగా అంతరిక్షంలో పంపడానికి ప్రయత్నించారు. అయితే దాని యొక్క ఎయిర్ పాత్ అనేది రష్యా యొక్క క్యాపిటల్ సిటీ మీద నుంచి వెళ్తోందనమాట.
అయితే రష్యన్ రాడార్ క్రూ మెంబర్స్ దాన్ని చూసి దాన్ని ఏమనుకున్నారంటే అణుబాంబు అనుకున్నారు. సో రష్యా యొక్క నార్థన్ బార్డర్లోని బ్యారెంట్ సీ మీదుగా ఇది రష్యా మీదకి వస్తోంది. సో ఖచ్చితంగా ఇది అణుబాంబే, ఇది రష్యా యొక్క క్యాపిటల్ నాశనం చేయడానికి వస్తోందని చెప్పి ఇమీడియట్గా రష్యా యొక్క న్యూక్లియర్ బ్రీఫ్ కేసులకి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. వాళ్ళకి 10-minute డెసిషన్ డెడ్ లైన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళు 10 నిమిషాల్లో అణుబాంబు లాంచ్ చేయాలా వద్దా, న్యూక్లియర్ అటాక్ని స్టార్ట్ చేయాలా వద్దా అనే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ టైంలో రష్యన్ ప్రెసిడెంట్ అయిన ఎల్స్టీన్ కూడా తన దగ్గర ఉన్న న్యూక్లియర్ కీస్ని యాక్టివేట్ చేసేసాడు. అండ్ ఇంకోటి ఏంటంటే కాంబాట్ రెడీనెస్కి ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇచ్చేశాడు. రష్యన్ కమాండర్స్ తమ యొక్క హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు న్యూక్లియర్ వార్ని యుఎస్ మీదకి లాంచ్ చేయడానికి. అయితే ఆ 10 minutes డెడ్ లైన్కి ఇంకొక 2 నిమిషాలు ఉందనగా ఆ రాకెట్ సముద్రంలో పడిపోయింది. సో అప్పుడు వాళ్ళ క్లారిటీ వచ్చింది, ఓహో అది రాకెట్టా అణుబాంబు కాదా అని చెప్పి. సో అప్పుడు ఆ నిర్ణయం ఏదైతే ఉందో అణుబాంబులు వేయాలని చెప్పి దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ ఆల్మోస్ట్ ఈ న్యూక్లియర్ వార్ అనేది స్టార్ట్ అవబోయింది ఆ టైంలో. ఒకవేళ అది కనుక యాక్టివేట్ అయినట్టయితే పరిస్థితి ఏంటో చూసుకోండి. ఇదే కాదు, ఇంకొకసారి కూడా ఇలాగే జరిగింది. ఒక వ్యక్తి ఒక రాంగ్ మెసేజ్ని అయితే పంపడం జరిగిందనమాట. ఈ సంఘటన జరిగింది 1983న. అప్పుడు యుఎస్ వాళ్ళు 5 న్యూక్లియర్ వార్ హెడ్స్ని రష్యా మీదకి పంపుతున్నారని చెప్పి ఒక వ్యక్తి డ్యూటీ ఆఫీసర్గా పనిచేస్తున్న టైంలో రాంగ్ మెసేజ్ని అయితే కమాండ్ సెంటర్కి పంపడం జరిగింది. అయితే ఆ కమాండ్ సెంటర్లో ఉన్న పర్సన్ ఖచ్చితంగా ఇది ఫాల్స్ అలారం అయి ఉండే అవకాశం ఉందని చెప్పి డౌట్గానే అసలు న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేయడానికి పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు. అతను అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఆ టైంలో న్యూక్లియర్ వార్ అయితే స్టార్ట్ కాలేదు. ఒకవేళ అతను అవతల వైపు నుంచి వచ్చిన మెసేజ్ని నమ్మేసి నిజంగానే అణుబాంబుల్ని వేయడానికి పర్మిషన్లు ఇచ్చుంటే పరిస్థితి ఏంటి? చాలా అంటే చాలా దారుణంగా తయారయ్యేది పరిస్థితి. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు కొంతమంది చనిపోతారు, కానీ ఆ తర్వాత రేడియేషన్ అనేది బయటికి ఎక్కువగా రిలీజ్ అయిపోతుంది అట్మాస్ఫియర్లోకి. అది చాలా విషపూరితమైంది, చాలా ప్రమాదకరమైంది. సో మనుషులలో క్యాన్సర్ అనేది పెరిగిపోతుంది, జెనెటిక్ డిఫెక్ట్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఎయిర్ బోర్న్ రేడియేషన్ కారణంగా ఒకేసారి చనిపోకపోయినప్పటికీ కూడా మెల్లిమెల్లిగా చనిపోతూ ఉంటారు. ఇది మరింత దారుణం ఇది. సో ఆల్మోస్ట్ మనుషులు అంతరించిపోతారు ఈ అణు యుద్ధం గనక మళ్ళీ స్టార్ట్ అయినట్టయితే. సో ఇక మీదట ఎప్పుడు కూడా ఇలా జరగకూడదని కోరుకుందాం. ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా యుద్ధాలు వచ్చినా కూడా ఈ అణుబాంబులతో కొట్టుకోకూడదని కోరుకుందాం. మీకు విషయం తెలుసా, 1961లో బజార్ అని చెప్పి ఒక 57 మెగాటన్నుల బాంబుని కేవలం 15 వారాల్లో తయారు చేశారు. అయితే అది ఎంత శక్తివంతమైనదంటే 2వ ప్రపంచ యుద్ధంలో వాడిన మొత్తం అన్ని గన్స్, మొత్తం అన్ని వెపన్స్, మొత్తం అన్ని అణుబాంబులు, మొత్తం అన్ని నార్మల్ బాంబులు, ఎక్స్ప్లోజివ్స్ వీటన్నిటిని కలిపి 10 రెట్లు పెంచితే ఎంత పవర్ వస్తుందో అంత పవర్ ఒక్క బాంబుకే ఉంది. ఆ పేరే బజార్. దీని కారణంగా అంటే ఇది పేలినప్పుడు సెస్మిక్ వేవ్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది కదా, ఆ సెస్మిక్ వేవ్ ఎంత పవర్ఫుల్గా రిలీజ్ అవుతుందంటే భూమి మొత్తాన్ని కూడా ఇది 3 సార్లు తిరిగి మళ్ళీ సేమ్ ప్లేస్కి అయితే చేరుకుంటుంది. ఇప్పటివరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కేవలం ఒకే ఒక్కటి తయారు చేశారు ఇది. అంటే ఇలాంటిది ఇంకేవీ లేవు అంటున్నారు. బట్ ఏమో మరి చెప్పలేము, కొన్ని దేశాలు దాస్తూ ఉంటాయి కదా. సో మనం చూసినట్టయితే ఇక్కడ 2015 లెక్కల ప్రకారం ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని అణుబాంబులు ఉన్నాయో చూడండి. ఈ దారుణం మహా దారుణం సార్. సో భవిష్యత్తులో ఈ న్యూక్లియర్ వార్స్ అయితే రాకూడదని కోరుకుంటున్నాను నేను. వస్తే ఖచ్చితంగా ఇక మనుషులందరూ అంతరించిపోవడమే, ఇంకొక ఆప్షన్ లేదు. అందరూ కూడా బాయ్ బాయ్ చెప్పేసుకోవడమే ఇంకా. ఓకే గైస్, ఇవి చూశారు కదా మనుషులు ఆల్మోస్ట్ అంతరించిపోబోయిన 5 సంఘటనలు. వీటిలో మీకు ఏది చాలా దారుణంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా, కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.